మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో విశ్వాసం గురించి చెప్పుకున్నదంతా గుర్తుంది కదా. విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా స్థిరపరుచుకోవాలి, విశ్వాసం కలగాలంటే అసలు ఏం చేయాలి, విశ్వాసానికి నమ్మకానికి తేడా ఏమిటి, అలాగే మనం ఒక మాటను, ఒక ఎఫర్మేషన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేసుకోవాలి, అర్థం తెలియకుండా ఒక మంత్రాన్ని పఠిస్తే లాభం ఉంటుందా లేదా, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. అలాగే మన సబ్కాన్షియస్ మైండ్ని ఒక సోమరిపోతు వృద్ధుడితో పోలుస్తాము. ఎందుకు పోలుస్తామో మీకు గుర్తుంది కదా. మరి మనకు విశ్వాసం ఉంటే చాలు, ఇక ఏ విషయాన్ని గురించి మనం దిగులు పడాల్సిన పని ఉండదు అని అనుకున్నాం. అయితే మన మాటలని మన సబ్కాన్షియస్ మైండ్ గనక నమ్మి మనతో సహకరిస్తే చాలు, మనకిక విశ్వాసం సిద్ధించినట్లే. మన శక్తి సామర్థ్యాల గురించి, మన విశ్వాసం గురించి, ఇంకా మన సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా పదే పదే మనకి గుర్తు చేస్తూ ఉండటం వల్ల మన విశ్వాసంతో మనం చేసే పనులన్నీ కూడా చక్కగా మనం పూర్తి చేస్తున్నట్లే. సో మనకు మనం పదే పదే చెప్పుకుంటూ ఉండాలి. ఎలాంటివి చెప్పుకోవాలి? పాజిటివ్ థింగ్స్, పాజిటివ్ అఫర్మేషన్స్, మన మీద కాన్ఫిడెన్స్ వచ్చేటువంటి చక్కటి విషయాలను చెప్పుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆరాలను మనం త్వరలోనే చూడగలుగుతున్నామని, మనకు టెలిపతి వస్తుందని, ఈ పనో ఆ పనో చాలా ఈజీగా చేయగలమని, ముఖ్యంగా మనం ఏ ఏ పనులను సమర్థవంతంగా చెయ్యగలగాలని మనం కోరుకుంటున్నామో ఆ సంకల్పాలను మనం పదే పదే మన సబ్కాన్షియస్ మైండ్కి ఇన్స్ట్రక్షన్స్గా ఇస్తూ ఉండాలి. కొంతకాలం జరిగిన తర్వాత మనం ఆ పనులను ఈజీగా చేయగలుగుతాం అన్నమాట. సో జీవితంలో విజయాలను సాధించిన వాళ్ళందరూ, లక్షలను ఆర్జించిన వాళ్ళు, కొత్త వస్తువుల్ని కనిపెట్టిన వాళ్ళు అందరూ తమ మీద తమకి అపారమైన విశ్వాసం ఉన్నవాళ్లే. తాము చెయ్యాలనుకుంటున్న పనులు అత్యంత సులభంగా చెయ్యగలమనే ఆత్మవిశ్వాసం వాళ్ళకి చాలా పుష్కలంగా ఉంటుంది. వీరిలోని విశ్వాసమే వాళ్ళతో ఆ పనులను చేయించి విజయాలను వాళ్లకు తెచ్చిపెడతాయి. ఎప్పుడు గెలుపు గురించే ఆలోచించే వ్యక్తి విజయాన్నే సాధిస్తాడు. విశ్వాసం కోసం నిశ్చయాలు చేసే వాళ్ళు అనుమానాలకు ఏమాత్రం చోటివ్వకూడదు. ఈ విధంగా విజయాన్ని సాధించే పద్ధతిని విశ్వాసంతో ఆచరించి చూడండి. ఫలితాలు మీకే ఆశ్చర్యాన్ని తప్పకుండా కలిగిస్తాయి. అయితే విశ్వాసం కోసం నిశ్చయాలు చేస్తే ఇక అక్కడ అనుమానాలకు ఏమాత్రం ప్లేస్ ఉండకూడదు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. గత జన్మలో తాము ఎవరో, ఏ ఏ పనులను తమ గత జన్మలో చేసేవారో, ఈ విషయాల గురించి కొందరు ఇతరులకి చెప్పడం మనం వినే ఉంటాం కదా. సో ఈ పరిజ్ఞానం వాళ్ళకి ఎలా వస్తుంది? ఆకాశిక్ రికార్డ్స్ పరిశీలన చేయటం వల్ల వాళ్ళకి ఈ జ్ఞానం తెలుస్తుంది. ఎలాగంటే, ఎందరో వ్యక్తులు నిద్రలో సూక్ష్మలోకాలకు వెళ్ళి విశ్వ చైతన్య భాండాగారంలోకి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. పొద్దున్నే మెలకువ రాగానే వాళ్ళకి కొన్ని అభూత కల్పనలు, భయంకరమైన అనుభవాలు గుర్తొస్తాయి. కొన్ని విషయాలు నిజాలు కావచ్చు, కానీ చాలా వరకు విపరీత చిత్రీకరణ జరుగుతుంది. మనం వినే అనేక అనుభవాలు మనుషుల బాధలను గురించే ఉంటాయి. ప్రజలందరూ మనల్ని వేధించేవాళ్ళుగానే కనపడుతూ ఉంటారు, చెడ్డవాళ్ళుగానే
కనపడుతూ ఉంటారు. ఇదంతా ఇలా ఎందుకు జరుగుతూ ఉందంటే, మనం ఈ భూమి మీదకి ఓ బడిలోకి విద్యార్థి వచ్చినట్లు వస్తాము అని అర్థం చేసుకోవాలి. మనకున్న అవలక్షణాలను పోగొట్టుకోవడానికే కష్టాలు పడాల్సి ఉంటుంది అని తెలుసుకోవాలి. లోహాన్ని శుద్ధి చెయ్యాలంటే ఓ కొలిమిలో దాన్ని కరిగించాలి కదా! అప్పుడు దాంట్లో నుంచి పనికిరాని పదార్థం పైకి తేలిపోతుంది. ఆ తెట్టును మనం తొలగించవచ్చు సులభంగా. మనుషులకి కూడా ఇలాంటి ఒత్తిళ్ళు రావడం వల్ల వాళ్ళు విపరీతంగా ఉద్విగ్నులై కుప్పకూలిపోయే వరకు శోధింపబడతారు. ఆ విధంగా వాళ్ళ తప్పులు తొలగింపబడతాయన్నమాట. వాళ్ళు సంస్కరించబడతారు. మానవులు ఈ భూమి మీదకు నేర్చుకోవడం కోసం వస్తారు కదా! దయాగుణం కంటే కఠినత్వంతోనే మానవుడు చాలా త్వరగా అనేకమైన సత్యాలను గ్రహించగలుగుతారు. ఈ ప్రపంచం మానవులు కష్టాలు పడటానికే, వాళ్లకు శిక్షణ ఇవ్వడానికే, వాళ్ళను సంస్కరించడానికే ఉంది. అక్కడక్కడ దయా ప్రేమ కిరణాలు కాంతి రేఖల్లా దీపస్తంభాల్లా వెలుగుల్ని ప్రసరించిన ప్రపంచం మొత్తం చాలా వరకు యుద్ధాలతోనే పోట్లాటలతోనే నిండి ఉంది. ఏ దేశ చరిత్రనైనా గమనించండి, మీకు అనుమానంగా ఉంటే. ప్రారంభమవుతున్న అనేక యుద్ధాలను గమనించండి. నిజంగా ఇది మలినంతో నిండి ఉన్న ప్రపంచం. ఇక్కడికి రావలసిన గొప్ప మహనీయ వ్యక్తుల రాకకు ఈ భూమి గొప్ప ప్రతిబంధకంగా ఉంటుంది. వీరు రాక తప్పదు, ఇక్కడ జరిగే విషయాలను గమనించక తప్పదు. గొప్ప వ్యక్తి ఒకడు ఈ భూమి మీదకు రావాలనుకుంటే ఓ మలినాన్ని తనకు ఆపాదించుకొని ఆ తరువాత జన్మించాల్సి ఉంటుంది. ఈ మలినమే ఆ మహనీయుణ్ణి ఈ భూమి మీద కట్టిపడేసి ఉంచగలిగే లంగరు లాంటిదన్నమాట. ఏ మహనీయుడు తన పూర్తి నిర్మలమైన, నిష్కళంకమైన, పవిత్రమైన స్థితిలో భూమి మీదకు రాలేడు. అలా వస్తే ఇక్కడి దుఃఖాలను, కష్టాలను భరించలేడు. కాబట్టి ఓ వ్యక్తి గురించి అనుకుంటూ ఆ వ్యక్తి ఇలాంటివాడు, అలాంటివాడు, ఆయనకి ఈ విషయం అంటే లేక ఆ విషయం అంటే అమిత వ్యామోహం అనే పద్ధతిలో ఆలోచించే ముందు కొంత జాగ్రత్తతో పరిశీలించాలి మనం. ఓ వ్యక్తి మదుపానం చేయకుండా ఉన్నంత వరకు అతనిని ఉన్నతుడే అనుకోవచ్చు. ఓ చుక్క పుచ్చుకున్నాడా, అతని అతీంద్రియ శక్తులన్నీ నిష్ప్రయోజనాలే అయిపోతాయి. అత్యంత గొప్ప మహనీయులు, యోగ దృష్టి ఉన్నవాళ్ళు, భావ ప్రసార గ్రహణ శక్తి ఉన్నవారు ఏదో ఒక శారీరక బాధతో ఉండటాన్ని చూడవచ్చు. ఇలాంటి బాధలు ఆ వ్యక్తి యొక్క ప్రకంపనలని గణనీయంగా ఎక్కువ చేయగలుగుతాయి. తద్వారా ఆ శక్తులు వారికి సిద్ధిస్తాయి. ఓ వ్యక్తి ఆధ్యాత్మిక ఉన్నతిని అతడి ముఖాన్ని చూస్తే చెప్పేయలేం. ఓ మనిషి జబ్బుతో కనిపిస్తే అతడు చెడ్డవాడని భ్రమపడకూడదు. ఆ జబ్బుని స్వయంగా ఆ మహనీయుడు ఆహ్వానించి ఉండవచ్చు. తన ప్రకంపనాలను గణనీయంగా పెంచుకోవడం కోసమే ఈ జబ్బును అతడు స్వీకరించి ఉండవచ్చు. రమణ మహర్షికి క్యాన్సర్, షిరిడీ బాబాకి ఆయాసం, ఇలా అన్నమాట. సో ఒక పురుషుడు కానీ, ఓ స్త్రీ కానీ ఓ బూతు మాటని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటే అతడు లేక ఆమె గురించి ఒక కఠినమైన తీర్పుని మనంతట మనమే వెంటనే నిర్ణయం చేయకూడదు. అంటే జడ్జి చేయకూడదు, జడ్జిమెంట్ చెయ్యనే కూడదు. ఓ గొప్ప వ్యక్తి మనం అనుకునే పద్ధతిలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఓ బూతు మాటని పట్టుకునో, ఇంకో వ్యసనాన్ని అంటించుకునో ఈ భూమి మీద అతుక్కొని నిలబడగలగడానికే ఆ మహనీయుడు సంకల్పించుకొని ఉండవచ్చు. సో వీ డోంట్ నో, సో వీ కాంట్ జడ్జ్ పీపుల్ జస్ట్ లైక్ దాట్. ఆ మనిషి మద్యపానం చేయకుండా ఉన్నట్టయితే నిజంగా మనం మొదట అనుకున్నట్టే తప్పకుండా మహనీయుడే కావచ్చు. ఈ భూమి మీద కావలసినంత మాలిన్యం ఉంది. మాలిన్యం అనేది
ఎప్పుడూ నాశనం అయిపోతూనే ఉంటుంది. నిర్మలము, అవినీతికి లొంగని ధీరత్వము మాత్రమే ఇక్కడ శాశ్వతత్వాన్ని కొనసాగించగలుగుతాయి. ఈ కారణం వల్లే మనం ఈ భూమి మీదకి వస్తూ ఉంటాము. ఇహలోకాన్ని దాటి ఉండే సూక్ష్మలోకాల్లో అవినీతి అస్సలు ఉండదు. దుర్మార్గం ఉత్తమ లోకాల్లో ఉండే అవకాశమే లేదు. అందువల్లే మనుషులు ఈ భూమి మీదకి కష్టపడి నేర్చుకోవడానికే వస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకోసారి మాట వినండి. ఆత్మజ్ఞానులైన మహనీయులు ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఓ దుర్గుణాన్నో, ఓ వ్యసనాన్నో వెంట తీసుకొని వస్తారు. లేకపోతే ఓ జబ్బునైనా ధరిస్తారు. తాము ఎందుకు ఇహలోకానికి వస్తున్నారో వాళ్ళకి బాగా తెలుసు. ఓ ప్రత్యేక విధి నిర్వహణ కోసమే భూలోకానికి వచ్చారు కనుక ఏ వ్యసనము, దుర్గణము తమకు కర్మబద్ధుల్ని చేసి తమనే ఇక్కడే బంధించదని వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది. కర్మ గురించి మనం ఎలాగో తర్వాత డిస్కస్ చేసుకుందాము. అయితే ఓ బరువులాగానే ఈ దుర్గుణం కానీ, వ్యసనం కానీ ఉండి దేహాన్ని భూతలం మీద నిలబెట్టి ఉంచుతుంది. ఇదొక సాధనంగా మాత్రమే ఆ మహనీయులకి, ఆ యోగ దృష్టి ఉన్న వాళ్ళకి పనిచేస్తుందన్నమాట. ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంది. అదేమిటంటే ప్రస్తుత గొప్ప సంఘ సంస్కర్తలు కొందరు తమ గత జన్మల్లో ప్రస్తుతం దేన్ని వాళ్ళు సంస్కరిస్తున్నారో ఆ తప్పులనే చేసిన వాళ్ళన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, హిట్లర్ ఈ భూమి మీదకు గొప్ప సంస్కర్తగా వస్తాడని నిస్సంశయంగా నమ్మవచ్చు. స్పానిష్ ఇన్క్విజిషన్ రోజుల్లో కిరాతకుల్లో చాలామంది గొప్ప సంస్కర్తలుగా భూమి మీదకు మళ్ళీ దిగి వచ్చారు. ఈ విషయాన్ని గురించి మనం కాస్త ఆలోచించడం మంచిది. గుర్తుపెట్టుకోవాలి, జీవించడానికి ఉత్తమమైన మార్గం మధ్యే మార్గం. చెడ్డవాళ్ళుగా ఉండి దానివల్ల మళ్ళీ మనం పడవలసి వచ్చేలా చేసుకోకూడదు. అలాగని పరమ పవిత్రంగా ఉండాలని, అందరూ మన కిందే ఉండాలని అనుకుంటే మనం భూమి మీద బతకలేం. అదృష్టం కొద్దీ అంత పవిత్రులు ఎవరు ఈ భూమి మీద లేరులేండి. అయితే మనం మధ్య మార్గంగా ఉండాలి. మరీ చెడ్డవాళ్ళుగా ఉండకూడదు, మరీ మంచి వాళ్ళుగాను ఉండాల్సిన అవసరం లేదు. మధ్య మార్గంగా మన జీవితాన్ని సాగించాలి. నో జడ్జ్మెంట్స్, నో కమెంట్స్. ఒకళ్ళకి ఒక జబ్బు వచ్చినా, ఒకళ్ళకి ఒక వ్యసనం ఉన్నా, ఒకళ్ళు ఒక చెడ్డ మాటలను వాడుతున్నా దాని వెనక ఉన్న కారణం మనకి తెలియదు. వారు మహనీయులు కావచ్చు. ఈ భూమిని అంటిపెట్టుకొని ఉండటానికి ఏదో ఒక వ్యసనాన్ని, చెడ్డ మాటని, ఏదో ఒక దుర్గుణాన్ని వాళ్ళు పట్టుకొని తీరాలి కాబట్టి, మాలిన్యంతోనే ఈ భూమి మీద ఉండగలం కాబట్టి వారు అలా ఉంటున్నారేమో. So we should not judge anyone, we should not comment on anyone, we should not come to conclusions on anyone's behavior or words or actions. So that's all for today. Have a great day, Andy. Thank you, thank you, thank you.